నమస్కారము. ఆ! నమస్తే అండి. మీకు హ్యాపీ న్యూ ఇయర్. ముందుగా శుభాకాంక్షలు. మీకు కూడా 2025 జనవరి 1 శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. అడగండి. మీరు వచ్చేసి మీరు తర్వాత భోగి, సంక్రాంతి ఈ పండుగ ఎలా జరుపుతున్నారు? భోగి, సంక్రాంతి, కనుమ పండుగ అనేది మన తెలుగు సంవత్సరంలో మొట్టమొదటి పండుగ. జనవరి 1 తర్వాత మొట్టమొదటి పండుగ కాబట్టి మన తెలుగు వాళ్ళకు ఇది మంచి పండుగ అనమాట, పెద్ద పండుగ అనమాట. తర్వాత ఉగాది, అది మన కొత్త సంవత్సరం, తెలుగు సంవత్సరం సంబంధించి కొత్త పండుగ అనమాట. అది నేను భోగి, సంక్రాంతి, కనుమ పండుగ మా ఊరికి వెళ్ళి అక్కడ మా ఊర్లో బాగా జరుపుకున్నాను పండుగ. మీరు ఎలా జరుపుకున్నారు? మేము బాగానే జరుపుకున్నాము. అవును. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ కోస్తాలో బాగా కోళ్ళ పందాలు అంటే ఫేమస్ అనమాట. కోళ్ళ పందాలు అనమాట. కోళ్ళ పందాలు అక్కడ చాలా మంది అక్కడ వెళ్ళి అక్కడే బస్సు చేసి చాలా మంది అక్కడే బస్సు చేసి అక్కడ కోడి పందాలు వేసి అక్కడ పందాలు కలుసుకొని ఇక్కడ చేస్తూ ఉంటారు అన్నమాట. సరే, ఇంకా ఏమన్నా? మీరు కొత్త ఛానల్ నుంచి జీవన్ టాలెంట్ నేను చూస్తున్నాను. మీరు దీన్ని క్రియేట్ చేయడానికి, ఇదే పేరు పెట్టడానికి కారణం ఏమి? మీరు ఎన్నాళ్ళ నుంచి దీన్ని స్టార్ట్ చేశారు చెప్పండి. నేను జీవన్ టాలెంట్ అనేది ఇప్పుడు దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. ఏం చేస్తావు? ఈ ఫస్ట్ ధర్మజీవన విశేషాలని నా ఈ ఛానల్ పేరు పెట్టుకున్నాను. కానీ వ్యూవర్స్ యొక్క సపోర్ట్ లేక నేను ఇలా ఇంకా 1000 దాటింది ఎంతవరకైనా. ముందుగా వ్యూవర్స్ అంతా సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందుకు వెళ్తాను. సో దీనికి నేను సాటిస్ఫై అయినాను, కానీ ఇంకా నాకు సపోర్ట్ చేస్తే వ్యూవర్స్ నేను ఇంకా డెవలప్ అవుతాను. మీ గురించి ఛానల్ పెట్టారు కదా, మీ గురించి కొన్ని ప్రత్యేకత విషయాలు ఏమైనా ఉన్నాయో చెప్పండి. ఆఫ్ కోర్స్, యూట్యూబ్ జీవన్ టాలెంట్ యూట్యూబ్కి వాళ్ళకు నాకు చాలా సంతోషం ఉంది. నాకు ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషం ఉంది. నేను నా గురించి నా యొక్క విషయాలన్నీ మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తాను. నాకు నిస్సంకోచంగా మీరు అడగండి, ఆ ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను. ఓకే. మీ సొంత ఊరు ఏది? మీ చిన్ననాటి విశేషాలు, మీ ఎడ్యుకేషన్ ఎంత ఉంది చెప్పండి. నా చిన్నటి విశేషాలు చాలా ఉన్నాయి. మాది వచ్చేసి ఇక్కడ అనంతపురం జిల్లా నాట్ల మండలం. మా ఊరు వచ్చేసి గొల్లపల్లి. ఇక్కడ బండ్లపల్లి, పప్పూరు అంటే ఫేమస్ అనమాట. మా ఊర్లో నేను చిన్నప్పుడే మా అమ్మాయిలు ఎంతో నన్ను క్రమశిక్షణ పెంచారు. పిల్లప్పుడు చాలా కష్టాలు పడినాను, మా అమ్మలు కష్టాలు పడినారు. అక్కడ మా ఊర్లో ఇవి బోర్ వ్యవసాయం, వ్యవసాయం ఎక్కువ లేదు. అంతా వర్షాధార పంటతోనే ఆధారపడేవాళ్ళు. మా అమ్మ నాన్నలు చిన్నప్పుడు మమ్మల్ని అక్కడ మా బొందలాడు అండి, మా ఊరు పక్కనే. అక్కడ నీళ్లు కెనాల్ ఉన్నామండి, అక్కడే వాళ్ళు పంట పండించేవాళ్ళు ఆ ఊరు. మా అమ్మ నాన్నలు ఆ రోజు పొద్దున పోతే సాయంత్రం రాత్రి వరకు రారు. అప్పుడు చాలా కష్టాలు పడి మేము బిక్కుమంటూ మా అమ్మలు, ఇక మా జయజమ్మ, మా వాళ్ళు సపోర్ట్ లేదనమాట. సో అందుకే మేము చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఎవరైనా ఉంటే వాళ్ళు ఇంట్లో కాడ పోయి కొన్నాను. మా అమ్మలు ఎప్పుడు 7-8 గంటలు, రాత్రి 8-9 గంటలకు వచ్చేవాళ్ళు. అప్పుడు అంతవరకు మేము చాలా కష్టపడినాను. ఇంకా అలా ఉండగా మా అమ్మోళ్ళు, మా అమ్మకు మా అవ్వ, మా జేజవ్వ, మా తాతలు అంటే పడదనమాట. వాళ్ళు కొట్లాడి మమ్మల్ని, మా అమ్మ అంటే మా నాయన వేరే వాళ్ళం జరిగింది అనమాట. పక్కింటి పక్కగా ఉన్నాను అనమాట. అలా మా అవ్వ నాకు సపోర్ట్ లేదనమాట. నేను అప్పుడప్పుడు పిలిచేవారు, కానీ నేను వెళ్ళేవాను కాదు. చిన్నప్పుడు చాలా సంతోషం. మేము పెద్దగా అయి కొద్దీ మా మామళ్ళు అంటే మా అమ్మ వాళ్ళ అన్నవాళ్ళు కృష్ణమూర్తి అని ఆయన చోళాల కూల్ డ్రింక్స్ పెట్టుకుంది రండి అని ఒక కూల్ డ్రింక్స్ తీసిస్తాడు. మా నాయన బెంగళూరుకి వెళ్ళి అక్కడ కూల్ డ్రింక్స్ అప్పుడు వచ్చేసి 30,000 తీసుకున్నాను అనమాట. కూల్ డ్రింక్స్ తిప్పి అంటే సోడా అనమాట, కిక్ అంటే. మా నాన్న అప్పుడు తెలియక అప్పుడు జింజర్ సోడాలు చేసేవాళ్ళు అనమాట. అవి తెలియక దాన్ని ఎలా చేయాలో తెలియదు అనమాట. గోలీ సోడా దాన్ని ఎలా తెలియదు అనమాట. అంటే ఇన్ని నీళ్లకు ఇంత జింజర్ అల్లం వేయాలని తెలియదు. మొత్తం అంతా వేసి
వడగొట్టేసి వేస్తా అంటే ఆ గ్యాస్ కు అల్లానికి పిత్తలు పేలుతాడు అయితే మా నాయన ఏదో అదృష్టశాత్తు ఇక తొడలకు తగిలినాయి కానీ కళ్ళ తగిలినాయి. కళ్ళకి ఇది వేసుకున్నాడు మాస్క్, కానీ ఎంత అదృష్టం తప్పించుకున్నాడు. తర్వాత అక్కడ వ్యాపారం జరగలేదన్నమాట. గొల్లపల్లి ఏం జరుగుతుంది అక్కడ అల్లం ఎక్కువ వేసి గ్యాస్ ఎక్కువ పెట్టినాడు, తెలియక పెట్టడం జరిగింది. అప్పుడు ఏం జరిగిందంటే మా మా అమ్మలు అన్న అంటే మా మామ కృష్ణమూర్తి మామ అని ఆయన కేసేపల్లి, ఇక్కడ నార్పల్ దగ్గర కేసేపల్లి ఉంది. అక్కడ మీకు ఆడ సోడాలు పెడుతుంది అని ఒక అద్దెంలో తీసుకుని అక్కడికి వెళ్ళడం జరిగింది. అప్పుడు మా ఊరిని నేను విడిచి వెళ్తా అంటే నాకు చాలా బాధ అనిపించింది. అలా వెళ్ళంగా కొన్ని రోజుల తర్వాత అక్కడ ఒక కేసేపల్లిలో సోడా వ్యాపారం పెట్టుకున్నాం. చిన్నంత అద్దె అనమాట. అది వచ్చేసి అప్పుడు 300, బాడీకి 300 ఉండే. మా ఇల్లు మేము ఇంట్లో ఉండేకి అక్కడ వెనకాల వాళ్ళది ఉంది. ఆ ఇంట్లోనే వాళ్ళు కాపురం ఉండమని చెప్పారు. తడకలు వేసి ఇచ్చి ఆడే ఉన్నామన్నారు. మేము సోడా వ్యాపారం అక్కడ చేసుకుంటా చాలా బాగా అక్కడ డెవలప్ చేసుకుంటూ మేము సోడా వ్యాపారంలో మంచి ఫేమస్ ఉంది. ఫస్ట్ మొట్టమొదటిసారి మేమే ఆడ కేసేపల్లి సోడా పెట్టలేదు. తర్వాత ఆ సోడా వ్యాపారం ఎండాకాలం మాత్రం జరుగుతుందంట. మిగతా చలికాలం వర్షాకాలం ఏం చేయాలా అని మా అమ్మలు ఆలోచించారు. అప్పుడు ఏం చేస్తారు, హోటల్ పెట్టుకుందామని మా అమ్మ స్టార్ట్ చేసింది. మా అమ్మ ఆలోచన మా నాన్న సరే అన్నాడు. దానికి అక్కడ బజ్జీలు, ఉగ్గాని వడ, ఇడ్లీ, ఇట్లా ఇడ్లీ లేకుండా మా అమ్మ ఇడ్లీ చేసేరాదు, ఇంకా మిగతా రకరకాలని చేసి పెట్టాను. సాయంత్రం వడ వేస్తే అక్కడంతా మగ్గాలు వేసేవాళ్ళు, కేసేవాళ్ళు ఎక్కువ నేసేవాళ్ళంతా. చాలా చాలా బాగా ఫేమస్ అక్కడ. మేము బాగా అక్కడ ఆ ఊరు స్థిరపడడం జరిగింది అనమాట. అది చాలా ఇప్పుడు కూడా నాకు కేశపురం అంటే నాకు అక్కడే మేము 10 ఏళ్ళు ఉన్నాం. తర్వాత మేము అనంతపురంకి వెళ్ళడం జరిగింది. ఫస్ట్ మనం నార్త్ వెళ్ళడం కానీ అటు నుంచి అనంతపురంకి వెళ్ళడం జరిగింది అనమాట. అనంతరానికి గొల్లపల్లి నుంచి మళ్ళా తర్వాత కేసేపల్లికి అనంతరానికి బతుకుదెరువు కోసం వచ్చాను. మరి మీ చదువు ఎలా సాగింది? నా చదువు అంటే నేను వచ్చేసి మా ఊర్లో 2nd క్లాస్ వరకు ఉన్నాను. అంటే అప్పటికి నాకు 7 ఏళ్ళు ఏంటి. గొల్లపల్లిలో 2వ తరగతి వరకు చదివిన అక్కడ. ఇప్పుడు నాకు అక్కడ మా గంగనాథ్ సార్ అంటే నాకు చాలా భయం వేసేది. ఆయన బాగా ఇంగ్లీష్ బాగా చెప్పేవాడు అనమాట. ఆయన వచ్చేసి కొప్పూరు నుంచి పొద్దున్న తెల్లారి ఇంకా ప్రైవేట్ ట్యూషన్ చెప్పేవాడు అనమాట. సాయంత్రం పొద్దున. ఆ సార్ అంటే మాకు భయం అడల్. ఆధారం వచ్చిందంటే అయ్యో ఏం చెప్తాడు, ఏం కొడతాడు, ఏం శిక్ష చేస్తాడని మేము చాలా భయపడేవాళ్ళం. అవును, మీ గొల్లపల్లిలో సారు సిగరెట్లు, నెయ్యి చాక్లెట్లు తింటాడు అంట, నిజమేనా? ఎక్కువ సిగరెట్లు అంటున్నా. ఆ సిగరెట్ కలుస్తాడు, అన్ని చేస్తాడు, కానీ మాకు ఆ సార్ అంటే చాలా భయం అన్నమాట. సరే 2nd క్లాస్ అక్కడ చదివినాను. మళ్ళీ 3rd క్లాస్ 4th క్లాస్ 3rd క్లాస్ మా కేశవలో చదివాను. కేశవలో వచ్చేసి ఇక 4వ క్లాస్ వచ్చేసి నవోదయ రెసిడెన్షియల్ అంటే రెసిడెన్షియల్ చదివిస్తే మా పిల్లడు బాగా బాగుపడతాడని మా నాయన ఆశ. మా ఆయన కూడా అంతే. అంటే ఫ్రీ సీట్ వస్తుంది, రెసిడెన్షియల్ సీట్ వస్తే మంచి, అంటే లేపాక్షి కొడైకెనాల్ మీద అక్కడ ఫ్రీ సీట్ వస్తుంది, బాగా చదువుకోవచ్చు అని మా ఆయన థాట్. కానీ నాకు సీట్ వచ్చి బాగా కష్టపడి చదివాను. ఇక్కడ నార్పల్ దగ్గర క్రాస్ ఉంది, నార్పల్ క్రాస్. అక్కడే స్కూలు, అక్కడే ట్యూషన్, అక్కడే అంతా హాస్టల్, అక్కడే 5,000 అనమాట. అప్పుడు బాగా నేను చాలా వారానికి నేను చాలా హోమ్ సిక్ అయినా అనమాట. నాకు అసలు మా నాయన ఎప్పుడు సరిపడేసాను గేట్ కాడ చూసేవాడు. వారం తర్వాత వచ్చినాడు మా నాయన గేట్ కాడ, ఏమైనా వారం తర్వాత వచ్చినామని చాలా చాలా హడాలు చేసిన అనమాట. అలా మాది ఫ్రీ సీటు నేను కోల్పోయాను అనమాట. పాస్ అయినాను, కానీ నేను ఎగ్జామ్ రాసేకి నాకు హాల్ టికెట్ అనేది ఇక్కడ అడ్రస్ కాకుండా ఎక్కడ మా ఊరు గొల్లపల్లి అడ్రస్కి వచ్చింది. పరీక్ష రాసినాక తెలిసింది. అరే అన్లక్కి అయిపోయాను. నేను చాలా బాధపడేవాను. సర్లేనా దేవుడు ఉన్నాను. తర్వాత మేము 5వ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు, అంటే 4వ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు కేశవలో చదవడం జరిగింది. అక్కడే మిడిల్ క్లాస్ అంటే మాధ్యమిక పాఠశాల మీద ఆడింది అనమాట. అక్కడ కేశవలో నాకు అప్పుడు అమ్మాయిలు అంటే చాలా చాలా సిగ్గు, ఆడపిల్లలు అంటే. ఇంకా టీచర్ అంటే అసలు బాయ్ చాలా చాలా సిగ్గుపడతాయండి. అక్కడ చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారనమాట. అక్కడ మా ఊరికన్నా నాకు కేశవలు అంటే బాగా తెలిసిన ఊరే అనమాట. అలా అలా నేను చాలా చాలా బాగా. తర్వాత అక్కడ నుంచి 7వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు నార్పల్లో చదవడం జరిగింది. మా ఊరు అంటే నార్పల్ మండలంలో చదవడం జరిగింది. బాగా పెద్ద స్కూల్, అది యూ షేప్ లో ఉండేది అనమాట. స్కూల్ చాలా చాలా బాగుంది అసలు. అక్కడ నేను సైకిల్ వేసుకుని వెళ్ళేవాడిని మా ఊరు, ఇక్కడ కేశవపురం నుంచి మా ఊరికి నార్పల్కి.
బాగా సైకిల్ కనీసం అంటే ఒక 20 నిమిషాలు వెళ్ళొచ్చు స్పీడ్గా వెళ్తే. మేము క్యారీ కట్టుకుని స్కూల్కి వెళ్ళాము. ఎప్పుడు పొద్దున 9 గంటలకు వెళ్తే సాయంత్రం 4 గంటల కాలం వచ్చేసేవాళ్ళం. ఇంకా తర్వాత బుక్లన్నీ చేయడము, హ్యాపీగా ఎంజాయ్గా ఊరంతా బలాదలు తిరగడం అనమాట. మా అమ్మలు రే రే ఎక్కడ పోయింటారా నేను ఇంతసేపు అని రాత్రి అంటే 8th క్లాస్ నుంచి 10th వరకు బాగా ఫ్రెండ్స్ తో తిరిగినావు బాగా. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అసలు నేసేవాళ్ళు మగ్గం లేస్తా అంటే చూసేవాడిని. అలా మగ్గం సీర ఎట్లయితుందని అది కావాలి. చీర బాబు చూడండి ఇటు ఇటు ఇట్లా కొడితే ఆ పక్క పక్క ఏతం వేస్తా అంటే చీర నగ్గం మిగతా మనం ఏతం వేస్తా అంటే మగ్గం చీర తయారవుతుంది. చీర మగ్గం అని అలా నేర్పించామంట. నేను కూడా అనుకున్నాను నా చీర నేను కూడా నేర్చుకున్నాను. ఓ నేర్చుకోకపోతే నాకేం ఫ్రీ టైంలో వచ్చి నేర్చుకోనేవాడిని. అలా ఇంకా మా నాకుల్లో ఇంకా 10వ తరగతి బాగా కష్టపడినాను. దాని ట్యూషన్ కూడా పోయినాను. మంచి లెక్కలు కానీ లెక్కలు అంటే నాకు భయం అవుతుందిరా బాబు. హిందీ అంటే హిందీ మేడం వచ్చేదన్నమాట. ఆకు జాతకు ఆకు జాతకి అంటే ఆమె అంటే మేము చాలా సులుసులుగా మాట్లాడతా అంటే ఏందిరా మేడం వచ్చా ఈ ఆ హిందీనే నా కొంప ముంచింది. ఆ హిందీలోనే నేను తప్పాను. అట్లా అన్నమాట. హిందీలోనే నేను ఫెయిల్ అయిపోవడం జరిగింది. మళ్ళా ఇన్స్టెంట్ లో పరీక్ష రాసి సప్లిమెంట్ లో పాస్ అయినాను. తర్వాత ఇంటర్మీడియట్ అక్కడే నార్పుల్లోనే ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ ఉంది. మంచి చెప్పు దొరికించుకుని బ్యాగ్ వేసుకొని వెనకాల సైకిల్ అనే అప్పుడు కూడా సైకిల్ అని వస్తాంది. ఇంక అమ్మాయిని చూస్తే నాకు సిగ్గు అవుతాను. అమ్మాయిని చూస్తాను ఇంక ఎక్కడ పోతుంది సిగ్గు. పిల్ల నుంచి వచ్చిన సిగ్గు ఎక్కడ పోతుంది. మా మామ వాళ్ళు వస్తే చాలా ధర్మాలు వచ్చి అట్టే సిగ్గుపడతాండి. రే 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 అన్నా కానీ మా అమ్మ బయట దింకొని పోతా అండి. వాళ్ళు వస్తే మా అమ్మ మా మామ వాళ్ళు వచ్చానా మా మామ మొత్తోళ్ళు బయట దింకొని పోతా అంటే చాలా సిగ్గుపడతాయండి అసలు. మా అత్తబిడ్డ ఉంది. మా అత్తబిడ్డ అడిగినారు సార్ ఇటు తలగా ఉంచుకొని సిగ్గుపడేవన్నమాట. అలా నేను జూనియర్ కాలేజ్ తిరగడం జరిగింది. మా సివిక్స్ సార్ చాలా కామెంట్ చేసేవాళ్ళం. మేమంతా అధ్యక్ష అనేవాళ్ళము. ఆవిడ జయం సినిమా వచ్చింది మేడం అధ్యక్ష అనేవాళ్ళం. అంటే అట్లా మేము చాలా కామెంట్ చేసేవాళ్ళం. అయినా ఏమనేవాడు పాపం అట్లా చాలా రే మీరు చదువుకొని మార్క్స్ అయిపోతారు మా ఉద్యోగాలు తెచ్చుకుంటే హ్యాపీ ఎంజాయ్ చేయాలి అంటే అధ్యక్ష అంటే పైకి ఒకరు పైకి తెస్తారు. అధ్యక్ష అంటారు. ఏం చెప్పడు వాడు ఏం ప్రశ్న అడగాడు. సమాధానం చెప్పుకుంటే అక్కడ అమ్మాయిలుగా లైన్ వేసుకుంటుంటాడు అంతే. అలా నా ఇంటర్మీడియట్ చాలా హ్యాపీగా జరిగింది. ఓకే ఇంకేమడుగుతాను. ఇంక డిగ్రీ ఉన్నట్ట చదువు అంతా వదిలేరు బాబు. నేను తర్వాత మీరు అనంతపురంకి వెళ్ళారు కదా అది మన అనంతపురంలో ఎలా జరిగింది అవి నేను పూర్తిగా చదువుకొని చెప్పను మిగతా చెప్పుకుంటూ పోతా. మీరు అనంతపురం వెళ్ళారు కదా మీరు అక్కడ ఎలా ఉన్నారు అక్కడ ఏం పని చేస్తున్నారు ఎలా ఉంటున్నారు. తర్వాత మీరు అనంతరానికి వచ్చినా అంటున్నారు కదా అక్కడ ఏ విషయాలు జరిగాయి ఎంతవరకు జరిగినారు మొత్తానికి. అనంతరానికి వచ్చినాక మేము మా అమ్మోళ్ళు కష్టపడి పని బతికేవాళ్ళనమాట. నేను మా అమ్మలు చెప్పేవాళ్ళం నా ఎనుగురు బర్రెలు వదిలేసి హ్యాపీగా ఏదైనా హోటల్ పెట్టుకున్నాను అంటే వాళ్ళు వినేవాళ్ళు కాదు. రే బర్రెలతోనే బాగా మంచి డబ్బులు సంపాదించుకోవచ్చు పాలు పోసుకుని మంచి బతుకోవచ్చు అని ఫస్ట్ మేము భగత్ సింగ్ నగర్ వెళ్ళడం ఫస్ట్ రాయనగర్కి వెళ్ళాం. తర్వాత అక్కడ నుంచి భగత్ సింగ్ అక్కడి నుంచి అనంతపురం టౌన్లోకి రావడం జరిగింది. మేము వచ్చేసి బాగా అక్కడ బర్రెలను పెట్టుకున్నాం. బాగా మన కష్టపడతారు బాగా పాలు పోసుకుంటూ మంచి జీవనాధారం చేసేవాళ్ళము. ఇక్కడ అనంతపురంలో ఇప్పుడు మా అనంతపురానికి వచ్చి మేము 20 ఏళ్ళు అవుతుంది అంటే నేను నమ్మలేకపోతున్నాను. 20 ఏళ్ళు అంటే ఇక నేను ఇక్కడే ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చేయడం జరిగింది. తర్వాత డిగ్రీ కూడా బాగా 3 ఏళ్ళు అట్లే సాఫీ జరిగింది. 3 నెలలకు జరిగిపోయింది అనేది చాలా బాగా ఎంజాయ్ చేశాము. అక్కడ కూడా మంచి పాస్ కావడం జరిగింది. తర్వాత లా చేయాలని నా ఆలోచన ఉండేది లాయర్గా. కానీ మా అమ్మ అవకాశం ఇవ్వడం వల్ల లా చేయలేకపోయింది. తర్వాత ఎంబీఏ ఎంట్రన్స్ రాసింది. ఎంబీఏ కూడా ఎంట్రన్స్ కూడా నాకు అది మంచి రిజల్ట్ రావు మంచి ఏదో చాలా కష్టము ఎంబీఏ అంటే అది కూడా ఎంట్రన్స్ రాసినాను కానీ మానేసి తిరిగి వెళ్ళిపోయాను. తర్వాత ఈపీపీ ఏమో చదివాను అనమాట. ఈపీపీ చదివి ఈపీపీ డిగ్రీ అంటే ఈహెచ్పీ అనమాట బిఏ. తర్వాత వచ్చేసి మా అమ్మలు ఏమిటి వేరే వాళ్ళు ఎవరు చెప్పినారంటే టీచర్ పోస్ట్ రాయరండి బీఈడి రాయరని చెప్పింది. ఇంకా బీఈడి రాసింది చక్కర గోయిందా ఆ బీఈడి రాసినాం కానీ ఏం పలానిలే. తర్వాత ఎంఏ చేసిన ఎంఏ ఎకనామిక్స్ ఎంట్రన్స్ అనమాట. డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ ఇన్స్టిట్యూట్ ఎంట్రన్స్ రాయడం జరిగింది అనమాట. అక్కడ బాగా అది కూడా 2 ఏళ్ళు అంటే 2 ఏళ్ళు చదివినాను.
పట్టా కూడా వచ్చింది. అది అది కూడా ఏం నో యూజ్. ఈ చదువులను నాకు నో యూజ్, నో ఉపయోగం, ఏ ఉపయోగం లేకుండా అయిపోయింది. తర్వాత నేను అన్ని చోట్ల తిరిగి తిరిగి ఏడా ఒక 4, 5 నెలల కంటే అక్కడ ఎక్కువ పని చేయలేకపోతే